నేడు మరోసారి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను నిన్న అరెస్ట్ చేసిన సిబిఐ ఇవాళ కోర్టులో హాజరుపరచనుంది. కోర్టు అనుమతిస్తే కస్టడీలోకి తీసుకుని సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికీ 2 సార్లు కవితను సిబిఐ ప్రశ్నించింది. గత నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ 10 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపింది. నిన్న కవితను తమ అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా తమకు వచ్చిన సమాచారం, పలువురు నిందితులు ఇచ్చిన వివరాలు, అప్రూవర్ గా మారిన వారి నుంచి నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సిబిఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిన్న అరెస్ట్ చేసింది. ఇదే కేసులో గత నెల 15వ తేదీన ఆమెను ఈడీ కూడా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేసినటువంటి కేసులోనే కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఆమె ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం ఆమెను అరెస్ట్ చేసినట్లుగా ఆమె భర్తకు సమాచారం అందజేశారు. కోర్టు అనుమతితో ఈ నెల 6వ తేదీన జైల్లోనే ఆమెను సిబిఐ బృందం విచారించింది. ఆ తర్వాత ఈ కేసులో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించినటువంటి వాట్సాప్ సంభాషణలు, అదేవిధంగా ఒక భూ లావాదేవీకి సంబంధించినటువంటి పత్రాలు, ఆప్ నేతలకు ఇచ్చినట్టు చెప్తున్నట్టు 100 కోట్ల రూపాయల లావాదేవీలపైన ఆమెను విచారించినటువంటి సిబిఐ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఐపీసీ సెక్షన్ 120B నేరపూర్తి కుట్ర, అదేవిధంగా సెక్షన్ 477A ఖాతాల తారుమారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 ప్రభుత్వ ఉద్యోగులకి లంచం ఇవ్వటం, ఈ సెక్షన్ల కింద ఆమెను అరెస్ట్ చేశారు. రంజాన్ కారణంగా నిన్న ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు లేకపోవడంతో ఈ రోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరబోతుంది. ఒకవేళ కస్టడీ కనుక కోర్టు అనుమతిస్తే ఆమెను తిహార్ జైలు నుంచి సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడే ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈమె అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ కూడా కవిత తరపున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. నిన్న కూడా ప్రత్యేక కోర్టు ఏదో స్పెషల్ జడ్జి ముందు ఈ యొక్క పిటిషన్ ను దాఖలు చేశారు. కవిత తరపున న్యాయవాదులు నితీష్ రాణా, మోహిత్ రావు, సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీల్మణి వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు కూడా తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వాదనలు జరగలేదు కాబట్టి ఈ పిటిషన్ లో ఎలాంటి ఉపశమనం నేను ఇవ్వలేనంటూ జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేస్తూ ఈ రోజు రెగ్యులర్ కోర్టు ముందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కూడా ఆయన సూచించారు. ఆ మేరకు ఈ రోజు రాబోతుంది. అయితే నీల్మ ఈ రోజు నిన్న ఏదైతే అరెస్ట్ చేసినప్పుడు మోహిత్ రావు కవిత లాయర్ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, అసలు ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా తమ వాదనలు వినకుండా కవితను జైల్లో సిబిఐ అరెస్ట్ చేసింది. అసలు జైల్లో అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి, కోర్టు నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకోవాలి. అసలు అలాంటివేమీ తీసుకోకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేసింది. తొలిసారి విచారించే సమయంలోనే నోటీస్ కూడా ఇవ్వలేదు. దాన్నే ఇప్పటికీ కోర్టులో సవాల్ చేశాం. దానిపైనే తదుపరి విచారణ కోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అది పెండింగ్ లో ఉండగానే కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి ఆమెను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ ఆయన ప్రశ్నించారు. సో ఈ అంశాలన్నీ కూడా ఈ రోజు కోర్టు ముందు మరోసారి వాదించే అవకాశం ఉంది. మరి సిబిఐ అయితే మరో 10 రోజులు కస్టడీ కోరుతుంది. మరి సిబిఐ కస్టడీకి అనుమతిస్తారా, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ కి పంపుతారా అనేది చూడాలి. సిబిఐ అయితే ఈ రోజు 10 రోజుల పాటు తమ కస్టడీకి కావాలని కోరబోతుంది. దీనిపైన 11 గంటలు లేదా 12 గంటలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీలిమ, థ్యాంక్ యూ కృష్ణ.